దేశంలో చిన్న మధ్య తరహా పరిశ్రమల రంగానికి కేంద్ర బడ్జెట్ మంచి ఊపునిస్తుందని సిఐఐ ఎంఎస్ఎంఈ విభాగం డైరెక్టర్ సత్యేంద్ర అన్నారు. అత్యధికంగా ఉపాధి కల్పించే ఈ రంగానికి పలు మినహాయింపులు ఎంతో ఉపకరిస్తాయని చెప్పారు. పెట్టుబడులు ఈ రంగంలో మరింతగా పెరిగేందుకు బడ్జెట్లో చర్యలు దోహదపడతాయని అంటున్న సత్యేంద్రతో మా ప్రతినిధి కూర్మరాజు ముఖాముఖి. ఎంఎస్ఎంఈలకు సంబంధించి ఈ బడ్జెట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రత్యేకంగా ప్రస్తావించడం, వాటికి సంబంధించి సిఐఏ ఎలా చూస్తోంది, దానికి సంబంధించి సత్యేంద్ర ప్రస్తుతం అంతా ఉన్నారు. సిఐఏ ఎంఎస్ఎంఈ విభాగాన్ని డైరెక్టర్గా పనిచేస్తున్న సత్యేంద్ర ప్రస్తుతం అంతా ఉన్నారు. సత్యేంద్ర గారు, మీరు చెప్పండి, ఇప్పుడు కేంద్ర మంత్రి ఎంఎస్ఎంఈలకు ప్రత్యేకంగా ఆమె కొన్ని రాయితీలను కానీ ప్రోత్సాహకాలు కానీ లేకపోతే బూస్టప్ చేయడానికి కొన్ని చర్యలను ప్రకటించారు. ఇది గతంలో చర్యల కంటే ఇవి ఎలా భిన్నంగా ఉన్నాయి? ఆవిడ స్పీచ్ ప్రారంభంలోనే ఎంఎస్ఎంఈస్ యొక్క ప్రాధాన్యతని ఈ దేశానికి ఎంతగానో వివరించారు. ఆల్మోస్ట్ 1,00,000 రిజిస్టర్డ్ ఎంఎస్ఎంఈస్ ఉన్నాయని, 7.5 crores జాబ్స్ క్రియేట్ చేస్తున్నాయి, 35% ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ భారతదేశంలో జరుగుతుంది, ప్లస్ 40% ఎక్స్పోర్ట్స్ ఎంఎస్ఎంఈస్ నుంచి వస్తున్నాయని చెప్పారు. దీన్ని బట్టి మనకేమర్థమవుతుందంటే కేంద్ర ప్రభుత్వం ఎంఎస్ఎంఈస్ని ఒక పెద్ద వ్యవస్థ, భారతదేశ ప్రగతికి తోడ్పడుతున్న ఒక అంబ్రెల్లా ఆర్గనైజేషన్ లాగా, ఇండస్ట్రీ లాగా గుర్తించారు. దానికి తగ్గట్టుగానే చాలా రకమైన ప్రోత్సాహకాలు ప్రకటించారు. ఫస్ట్ది ఏంటంటే, ఇప్పుడు ఎంఎస్ఎంఈ క్లాసిఫికేషన్కి ఏవైతే టర్న్ ఓవర్ బేస్డ్ లిమిట్స్ ఉన్నాయో వాటిలన్నింటినీ ఇప్పుడు డబుల్ చేసామని చెప్పారు. దాని మూలన ఏమవుతుందంటే మనకి ఇప్పుడు చాలా ఆర్థికపరమైన కానీ విధానపరమైన బెనిఫిట్స్ ఉన్నాయి ఆ క్లాసిఫికేషన్లో ఉండటం మూలాన. ఆ లిమిట్స్ పెంచడం మూలాన ఇప్పుడు ఎక్స్టెండెడ్ పీరియడ్ ఆఫ్ టైం, ఒక కంపెనీ రెవెన్యూ టర్న్ ఓవర్ క్రాస్ అయ్యి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళి ప్రోత్సాహకాలని కోల్పోకుండా ఫర్ ద సస్టైన్డ్ పీరియడ్ ఆఫ్ టైం మనం ఆ ప్రోత్సాహకాలను తీసుకోవచ్చు. సెకండ్ది ఏంటంటే, క్రెడిట్ గ్యారంటీ లిమిట్స్ ఏవైతే ఉన్నాయో ఇదివరకు 5 crores ఉండేవండి, ఇప్పుడు వాటిని 10 crores పెంచారు. దీని మూలన ఈ ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీస్కి ఎడిషనల్ 5 crores వరకు మీకు వర్కింగ్ క్యాపిటల్ కానీ టర్మ్ లోన్స్ పరంగా కానీ గవర్నమెంట్ గ్యారంటీతో తీసుకోవడానికి ఉపయోగపడుతుంది. మూడోది, స్టార్టప్స్ కూడా 10 crores నుంచి 20 crores ఎన్హాన్స్ చేశారు. వన్ మోర్ డెవలప్మెంట్ వాళ్ళు చేసింది ఏంటంటే, ఈ క్రెడిట్ గ్యారంటీ ఇచ్చినప్పుడు దీనికి ప్రాసెసింగ్ ఫీ ఏదైతే ఉందో దాన్ని 1%కి తగ్గించారు. దాని విధంగా కూడా మనకి ఎడిషనల్ కాస్ట్ క్యాపిటల్ తగ్గి ఎడిషనల్ బెనిఫిట్స్ తగ్గుతాయి. ఇది ఒక సిస్టమ్. ఇన్వెస్ట్మెంట్స్కి ప్రోత్సాహకాన్ని కూడా బాగా ప్రకటించారు. దాని మూలన ఇండస్ట్రీస్, కొత్త ఇండస్ట్రీస్ వస్తాయి, ఎగ్జిస్టింగ్ ఇండస్ట్రీస్ ర్యాంప్ క్యాపాసిటీస్ జరుగుతాయి. దాని నుంచి స్పిల్ ఓవర్ మళ్ళీ ఎంఎస్ఎంఈస్కి జాబ్ ఆపర్చునిటీస్ పెరుగుతాయి. సో ఇది ఒక సర్క్యులర్ యాక్టివిటీ విదిన్ ఎంఎస్ఎంఈ. దీని మూలాన మనకి జాబ్ క్రియేషన్ పెరుగుతుంది, పారిశ్రామిక అభివృద్ధి జరుగుతుంది, ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ పెరుగుతున్నాయి. సో ఏ రకంగా చూసుకున్నా కానీ ఈ బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం సరైన డైరెక్షన్లో ఇనిషియేటివ్ తీసుకుందని మనం గుర్తించవచ్చండి. అంటే మనకి ప్రధానంగా డెమోగ్రఫిక్ డివిడెండ్ అనేది మనకి చాలా మనకి భారతదేశానికి ఇప్పుడు ప్రస్తుతం ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలన్నిటికంటే కూడా మనకి డెమోగ్రఫిక్ డివిడెండ్ అంటే యువత, పనిచేసే క్లాసు పర్సన్స్ మనకి ఎక్కువగా ఉన్నారు. వీళ్ళకి ఇప్పుడున్న బడ్జెట్, ఇవాళ ప్రకటించిన బడ్జెట్లో ఏ రకంగా అంటే వీళ్ళు సస్టైన్ చేయడానికి, అంటే వీళ్ళ జాబ్స్ కానీ అవన్నీ కాపాడుకోవడానికి, కొత్తగా జాబ్స్ క్రియేషన్స్కి ఇప్పుడు ఈ ప్రకటించిన బడ్జెట్లో చర్యలు ఏ రకంగా తోడ్పడతాయి అంటారు? అటల్ టింకరింగ్ ల్యాబ్స్ అనేది ఒకటి స్టార్ట్ చేశారండి. స్కూల్ లెవెల్లో 50,000 కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. దాని ద్వారా గవర్నమెంట్ ఏం చెప్తోందంటే, చిన్నపిల్లలు చదువుకునే స్టేజ్ నుంచే పిల్లల్లో సృజనాత్మకతని కానీ, ఒక ఎంటర్ప్రెన్యూర్ అవ్వాల్సిన ఐడియాస్ని కానీ, మేము ఏదైనా తయారు చేయొచ్చు అన్న ఐడియాస్ని చేశారు. వీళ్ళు 10-15 ఏళ్లలో చదువుకునే ఇంజనీరింగ్ కానీ ఏదైనా ఏ కోర్సుల్లోనైనా కానీ వచ్చి వాళ్ళు రేపొద్దున జాబ్ క్రియేటర్స్ కింద ఫామ్ అవడానికి ఒక స్టెప్ చేశారు. ఈ ఎంఎస్ఎంఈస్ కానీ స్టార్టప్స్ ఈకోసిస్టమ్ని ప్రోత్సహించడం మూలాన ఇప్పుడు ఎవరైతే ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళకి కంపెనీస్ గ్రోత్ని పర్సూ చేసుకుంటూ జాబ్స్ ఇచ్చి ప్రగతికి ఉపయోగపడే లాంటి ఒక ఈకో సిస్టమ్ని క్రియేట్ చేశారు. మూడోది ఇన్వెస్ట్మెంట్ ద్వారా రేపొద్దున ఫ్యూచర్లో అగైన్ గ్రోత్కి సపోర్ట్ మెజర్స్ అన్ని పెట్టారు. దాని మూలన వీళ్ళు వాళ్ళ కెరియర్లో పెరగడానికి కానీ, లేకపోతే రాబోయే యువతరానికి మంచి ఆపర్చునిటీస్ క్రియేట్ చేయడం. సో ఏ విధంగా చూసుకున్నా కానీ అక్రాస్ ఎవ్రీ సెగ్మెంట్ యువత, చదువుకునే స్టేజ్ దగ్గర నుంచి, చదువుకునే పిల్లల దగ్గర నుంచి ఇప్పుడు జాబ్ మార్కెట్లో ఉన్న యువతకి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్కి పెరగడానికి ఏవైతే ప్రోత్సాహకాలు ఉన్నాయో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఎవ్రీ సెగ్మెంట్కి ఎంతో కొంత కేటాయింపులు జరపడం మూలాన ఓవరాల్గా గ్రోత్కి చాలా తోడ్పడ్డారని చెప్పచ్చండి. మీరు ఒక మార్కెట్ పరిశీలకుడిగా మీరు చెప్పండి, ఇప్పుడు మన బడ్జెట్కి సంబంధించి ఇప్పుడు మొన్న ట్రంప్
అధికారంలోకి రాగానే నేను అమెరికన్లందరికీ కూడాను ఇన్కమ్ ట్యాక్స్కి నేను దాని నుండి మినహాయింపు ఇస్తాను అన్న ఒక సూచన అయితే చేశాడు. అది మన బడ్జెట్లో ప్రతిఫలించేలాగా వ్యక్తిగత ఇన్కమ్ ట్యాక్స్ 12 లక్షల వరకు మినహాయింపు అనేసి ఆర్థిక మంత్రి ప్రకటించడం, దాని ప్రభావం ఏమైనా ఉందని మీరు భావిస్తున్నారా? నిర్మలా సీతారామన్ గారు మన కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో తీసుకున్న చర్య మూలన శాలరీడ్ ఎంప్లాయీ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఏంటంటే వాళ్ళకి ఒక సంవత్సరానికి ఎడిషనల్ ఫండ్స్ వాళ్ళ దగ్గర దొరుకుతాయి. సో ఇప్పుడు ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబాలు ఎక్కువ ఉన్న భారతదేశంలో ఆ ఎడిషనల్ ఫండ్స్ మూలన వాళ్ళ పిల్లల్ని చదివించుకోవచ్చు, వాళ్ళ కుటుంబ సభ్యులకి హెల్త్ బెనిఫిట్స్ ఇవ్వచ్చు, లేకపోతే వాళ్ళు ఏ రకంగానైనా కానీ పెరిగిన ఆర్థిక వనరుల అవైలబిలిటీని యూజ్ చేసుకోవచ్చు. దీని మూలాన భారతదేశం యొక్క ఆర్థిక గ్రోత్ పెరుగుతుంది, ఫ్యామిలీస్ కూడా వాళ్ళ సామాజిక స్థితిగతులు కానీ ఆర్థిక స్థితిగతులు కానీ ఇంప్రూవ్ చేసుకోవచ్చు. సో బెటర్ లివింగ్, బెటర్ వే ఆఫ్ లైఫ్, బెటర్ స్టాండర్డ్ ఆఫ్ లైఫ్కి ఇది ఖచ్చితంగా దోహదపడుతుంది అనేది నా అభిప్రాయం అండి. ధన్యవాదాలండి. ఇది సత్యేంద్ర గారి మనోగతం. శ్రీనివాసరావు, కూర్మరాజు, ఈటీవీ న్యూస్, విశాఖపట్నం.